సిమ్టమ్స్ అనేవి రైట్ కొలాన్ క్యాన్సర్‌లో వేరుగా ఉంటాయి. లెఫ్ట్ కొలాన్ క్యాన్సర్‌లో వేరుగా ఉంటాయి. రైట్ కొలాన్ క్యాన్సర్ అంటే అసెండింగ్ కొలాన్ క్యాన్సర్. పేషెంట్‌కి తెలియకుండానే మోషన్‌లో బ్లడ్ పోవడం జరుగుతుంది స్లోగా. పేషెంట్ యొక్క హిమోగ్లోబిన్ అనేది హెవీగా పడిపోయి టెస్టులలో లో హిమోగ్లోబిన్ బయటపడినప్పుడు, దానికి మనకు రీజన్ తెలియనప్పుడు కొలనోస్కోపీ చేపిస్తాం. రైట్ సైడ్ కొలాన్ గ్రోత్ అనేది బయటపడుతుంది. అదే లెఫ్ట్ సైడ్ కొలాన్ యొక్క సైజ్ కంపేరింగ్ రైట్ సైడ్ చిన్నదిగా ఉంటుంది కాబట్టి, ఈ పేషెంట్ కాన్‌స్టిపేషన్‌తోని ప్రెజెంట్ అవ్వడం కానీ, లేకపోతే బవల్ అబ్‌స్ట్రక్షన్ పేషెంట్ మోషన్ పాస్ చేయకపోవడం, హెవీగా అబ్డామినల్ డిస్టెన్షన్‌తోని, వామిటింగ్స్‌తోని ప్రెజెంట్ అవ్వడం జరుగుతుంది. పేషెంట్‌కి మోషన్ పోయిన 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మోషన్ వస్తున్నట్టుగా అనిపించడం కానీ, లేదంటే మోషన్‌తో పాటు మ్యూకస్ డిశ్చార్జ్ అంటే జిగురుగా ఉన్నట్టుగా లిక్విడ్ మోషన్‌తో పాటు డిశ్చార్జ్ అవ్వడం కానీ, ఇటువంటి ఏ కంప్లెయింట్స్ అనిపించినా కూడా ఇమ్మీడియేట్‌గా డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి కొలనోస్కోపీ చేపించుకోవడం ద్వారా కొలాన్ క్యాన్సర్స్‌ని మనం ఎర్లీ స్టేజ్‌లో గుర్తించవచ్చు.